43వ రోజు కీర్తనలు 91 నుండి 110వ కీర్తన వరకు చదవండి. అదేవిధంగా ఒక్కొక్క ప్రార్థన 21 సారి చేయండి. చేతబడి బోనులో నుండి నా యొక్క ఆత్మను నజరేయుడైన యేసు నామమున ఉపసంహరించుకుంటున్నాను. ఆమెన్. కలల్లో నా జీవితానికి వ్యతిరేకంగా చీకటి శబ్దం జారీ చేసిన ప్రతి శాపాలు యేసు రక్తంతో నజరేయుడైన యేసు నామంలో నిశ్శబ్దం అగునుగాక. ఆమెన్. కలల్లో లైంగిక సంబంధం ద్వారా నా జీవితంలో పాలు మరియు తేనెను త్రాగుతున్న ప్రతి శక్తి నజరేయుడైన యేసు నామంన చచ్చునుగాక. ఆమెన్. దిగజారిపోతున్న ప్రతి కళ మీరు నా ఎదుట నిలవబడలేరు. ఇక నా జీవితంలోనికి నజరేయుడైన యేసు నామంన రాలేరు. ఆమెన్. ప్రతి పేదరిక కళ మీరు నా ఎదుట నిలవబడలేరు. నజరేయుడైన యేసు నామంన ఇక నా జీవితంలోకి రాలేరు. ఆమెన్. ప్రతి వెనుకబాటు కళ మీరు నా ఎదుట నజరేయుడైన యేసు నామంన నిలవబడలేరు. ఇక నా జీవితంలోకి రాలేరు. ఆమెన్. నా కలల్లో నాతో పోరాడడానికి ఏర్పరచబడిన ప్రతి భూత విగ్రహాలారా నా యొక్క చిరునామాని మీరు గుర్తించలేరు. నజరేయుడైన యేసు నామంన మిమ్మల్ని నాశనం చేస్తున్నాను. ఆమెన్. కలలలో నా ఆరాధన కోరుతున్న ప్రతి దురాత్మ దేవుని ఉగ్రత అగ్నిని నజరేయుడైన యేసు నామంన పొందుకో. ఆమెన్. ప్రతి దురాత్మ వివాహ వస్త్రాలపై, ఆభరణాలపై, వలయాలపై మరియు ధృవపత్రాలపై నజరేయుడైన యేసు నామంన అగ్నిని పంపిస్తున్నాను. ఆమెన్. పరలోకమందున నా తండ్రి నా ప్రార్థనలన్నిటికీ సమాధానాలు ఇచ్చినందుకు నజరేయుడైన యేసు నామంన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను.